కాబట్టే ముస్లిం వ్యక్తి అంటున్నారు. ఇప్పుడు శివుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు, వీళ్ళందరూ దేవుళ్ళు. కానీ సాయిబాబా ఎలా దేవుడు అవుతాడు చెప్పాలి అని చెప్పేసి తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకొక కొన్ని చెప్పరాని మాటలు కూడా వాడారు. కాబట్టి మీరు చూసారా? చూసానండి. నేను మాట చెప్పిన, ఎవరో అంటే అమ్మ చెడ్డదైపోదు కదా. సాయిబాబా మా అందరికి నాన్నగారు లాంటి వాళ్ళు. మేమందరం భక్తిగా మొక్కుతున్నామంటే ఆయనలో చాలా పవర్ ఉందనే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి అన్నారని మనం ఆయన్ని కుంచపరచలేం కదా. ఈ రోజు ఆయన్ని మనం తక్కువ చేసి ఇన్నాళ్ళు మన భక్తి ఏమైపోతుంది. ఆవిడెవరో అన్నారని ఆయనని మనం పక్కన తీయడం అది కరెక్ట్ కాదు. ఇంకోటి అంత ఉంది కనుక ఇన్ని వేల మంది భక్తులు వస్తున్నారు, ఇన్ని గుళ్ళు వస్తున్నాయి ఆయన సాయిబాబాకి. మీరు ఎక్కడ చూడండి సాయిబాబా గుళ్ళో ఉన్న రష్ ఏ గుళ్ళో కూడా ఉండదు. అంత రష్ ఉందండి. ఆయన ఎంతో మన కోసం ఆయన ఉన్నారు, మన కోసం ఆయన అన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. విభూతి పెట్టుకుంటే ఎన్ని రకాల రోగాలు తగ్గాయి. ఆయన మనం పిలవగానే వచ్చి కనిపిస్తారు. కనిపించినందులో ఆయన దెయ్యం కాదండి. దెయ్యాన్ని ఎవరు చూశారు? చూసిన వాళ్ళని చూపించమనండి. ఆ దెయ్యం వచ్చిన వాళ్ళు కూడా బాబా విభూతి పెట్టగానే మాయమైపోయి ఏమీ లేదు. అది ఊరికే ఆవిడ చెప్తున్నారు. ఏంటంటే ఈ టీవీలో కనపడడం కోసం ఆవిడ అలా చెప్తున్నట్టున్నారు. ఏదో ఒక రకంగా పాపం ఆవిడ బయటకు రావడం కోసం అలా ప్రచారం చేస్తున్నారు. సాయిబాబా సాయిబాబా అని ఆయనని ఒక్కరు కూడా ఏమనలేరు. ఆయన నిజంగా ఉన్న ఆయన మన కోసం ఉన్నారు. ఆయన ముస్లిమా హిందూ అవన్నీ కాదు. ఇప్పుడు ముస్లిం అయిపోతే మానేస్తారా మొక్కడం? ఈరోజు ఎవరో చెప్పారని ఆయన మనం వదిలేం కదా. ఇన్నేళ్ళు మనం మొక్కుతున్నామంటే ఆయనలో మహిమ ఉంది. ఆయన మన నాన్న, ఆయన మనకు ఒక నాన్న లాంటి వాళ్ళు. అమ్మ ఎలాగ అమ్మ గురించి ఎవరైనా చెడ్డగా అంటే అమ్మను వదిలేస్తామో మనం? అలా బాబాని ఎవరు వదిలేరు. ఆవిడ ఎవరన్నారో ఆవిడకి నేను చేతులెత్తి దండం పెడతాను, దయచేసి వేరే యాక్టివిటీస్ చూసుకోమనండి. బాబా మీద చెడు చెయ్యొద్దని చెప్పండి. ఎందుకంటే బాబాని కావాలంటే ఆవిడని కూడా మెల్లగా బాబా దారిలోకి రమ్మని చెప్పండి. అది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కొంతమంది రామ భక్తులు రాముడు దేవుడు అని జై శ్రీరామ్ అంటున్నారు. మరి సాయిబాబా దేవుడు కాదని నిరూపించడానికి యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఇక మీదట పోరాడతాము అంటున్నారు. ఎంతమంది పోరాడండి, సాయిబాబాని ఎవ్వరూ దాటలేరు. ఆయన ఎవరిని కించపరచలేదు కదా. ఆయన రాముడే గొప్ప నేనే గొప్ప అని ఆయన చెప్పుకోలేదు. ఆయన సబ్కా మాలిక్ ఏకై అని చెప్తున్నారు. ఆయన అందరూ దేవుడు ఒక్కరే అని చెప్తున్నారు. కానీ నన్నే పూజించండి, వేరే దేవాలయాలకు వెళ్ళొద్దని చెప్పట్లేదు. మీరు చూడండి, మీరు మార్నింగ్ నుంచి చూస్తారు, 4 o'clock నుంచి క్రౌడ్ ఎంత ఉన్నారంటే మేము వాలంటీర్స్ చాలా మంది కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇంకా ఎక్స్ట్రా వాళ్ళు వస్తున్నారు. విజయవాడ ప్రతి ఊరు నుంచి వచ్చి వాలంటీర్స్గా చేస్తున్నారు. భక్తులు క్యూలు రాత్రి వరకు క్యూలు కడుతున్నారంటే ఆయనలో మహిమ ఉంది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరెవరు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి ఒక్కసారి బాబా దగ్గరికి వచ్చి చూడమనండి. రెండోసారి మీ దగ్గరికి వచ్చే మీడియా ముందే మాట్లాడతారు వాళ్ళు బాబా గొప్ప అయినా అని, అది చాలా గొప్ప అయినా అని. ఇంకా చాలా మంది ఉన్నారు మనతో పాటు. మరి మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. భక్తులు చాలా మంది ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మాధవీలత హీరోయిన్ చేసిన కామెంట్ల పైన సాయిబాబా దేవుడు కాదని నిరూపించగలదంటారా? ఫైట్ చేసి ఏమండి, ఎవరెవరో కామెంట్ చేస్తే దాన్ని మేము ఒకటేమో ఖండిస్తాం జనరల్గా. రెండోది ఏంటంటే ఎవరో ఒకరిద్దరు వాళ్ళ సినిమా యాక్టరో కాదో నాకు తెలియదు, సెలబ్రిటీో కాదో తెలియదు, వాళ్ళు ఏదో ఇష్టమైన కామెంట్ చేస్తే ఇలా రోజుకు ఒకటి చేస్తూ ఉంటే దాన్ని మేము ఖండిస్తూ ఉంటే కాదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మాత్రం మేము మూవ్ చేస్తాం. ఓకే, ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ, అందుకే వాళ్ళతో మాట్లాడించి ఏమంటారు అనేది కూడా చూద్దాము. అమ్మా, మీరు సాయిబాబా దగ్గరికి ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది? నేనా 40 years. 40 years. సాయిబాబా అసలు దేవుడేనా? ఎవరి మనసులో ఎట్లా ఉంటే అట్లా అనుకోండి. ఎవరు అంటే సాయిబాబా దేవుడు కాదు, ఒక మనిషిని పూజిస్తున్నారు మనుషులు పిచ్చితత్వంతో అంటారు కొంతమంది. వాళ్ళ ఇష్టం, నేనేం చేస్తాను, నా ఇష్టం, నేను నమ్ముతాను అంతే. నమ్ముతారు మీరు? ఓకే, సాయిబాబా అంటే భక్తి ఉంది. ఓకే అమ్మ సాయిబాబా అంటే సాయిబాబా టెంపుల్ కి మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? 25 ఏళ్ళ నుంచి వస్తుంది. 25 ఏళ్ల నుంచి అంటే 25 ఏళ్ల నుంచి కూడా మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నా బాబా. మొన్ననే షిరిడీకి వెళ్ళి వచ్చింది. బాబా చాలా పవర్ఫుల్. అంటే ఒక మనిషి కదా, ఒక మనిషిగా సంచారం చేశారు కదా మొత్తం కూడా, ఒక మనిషిని దేవుడు అని ఎలా నమ్ముతున్నారు? ఆయన భగవంతుడు అంతే. ఆయన కొంతమంది భగవంతుడు కాదు, ఆయన దయ్యము, మనిషి రూపంలో ఉన్న ఒక దయ్యము, దయ్యానికి భజనలు చేసుకునే వాళ్ళే దయ్యాలండి. ఆయన పరమాత్ముడు, ఆయన శివుడు అంశ. ఆయన వచ్చిందే ఖండోబాలయానికి ఫస్టే వచ్చింది కదా. మరి ఆయన మహిమలు ఎన్ని ఉన్నాయి? 25 ఏళ్ళు నేను పారాయణం చేసిన. నాకు అనుకునేవన్నీ జరిగినాయండి. నేను ఏది అనుకుంటే అది జరిగింది, అదే జరిగింది. ఒక్కటి ఏదన్నా చెప్పగలరా?
మా మనవాడికి జాబ్ వచ్చింది, మా మనవాడు ఎంబీఏ పాస్ అయ్యిండు. ఆ, అన్ని నేను ఏదనుకుంటే అది జరిగింది. ఆ, మరి రాముడు దేవుడు ఇక్కడ బాబా దేవుడు కాదని నిరూపించడానికి మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మేము పోరాడతాం ఎంతవరకైనా. బాబా అనేది ఒక ముస్లిం వ్యక్తి, మేము నిరూపిస్తాము అంటున్నారు కొంతమంది. అది తప్పండి, అట్లా మాట్లాడడం చాలా తప్పు. బాబా ఎవరో కాదు, ఆ రాముడు రహీం అంతా ఒకటే అని చెప్పిండు. అల్లా అంతా అందరూ ఒకటే అన్నాడు ఆయన. తెలుసా అండి, అందరూ ఒకటే అన్నాడు ఆయన. మతాలు లేవు, కులాలు లేవు, బాబా బాబా. మన అందరం ఒకటే. మరి అలా వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు? వాళ్ళంతా పిచ్చోళ్ళు అండి, మంచివాళ్ళు గారు వాళ్ళు. దేవుడి మీద భక్తి లేని వాళ్ళు. దేవుడు అంటే ఆయన పరమాత్ముడు. ఆయన ఏమని చెప్తాం ఆయన గురించి? చాలా ఇది చాలా పవర్ఫుల్ ఆయన. మాకైతే అనుకున్న ఎన్ని జరుగుతున్నాయండి. మేము మొన్ననే సిటీ నుంచి వచ్చినాం. మాకు ఏదనుకుంటే అది అవుతుంది. బాబాది బాబా అని అనుకుంటే చాలు. 25 ఏళ్ళు నేను బాబా గుడికి రాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్కి వస్తాను నేను. ప్రతి ఇయర్ మాకు అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు అండి. బాబాని చెడ్డగా అనుకున్న వాళ్ళంతా పిచ్చోళ్ళు. బాబాని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మంచిగా జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుందండి. ఓకే, మీరు చెప్పండి అమ్మా. సాయిబాబా గురించి మీరు చెప్పండి. సాయిబాబా గురించి ఎవ్రీ వీక్ వస్తామండి మేమైతే ఆయన నమ్మి వస్తాం ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అందరూ ఆయన నమ్మే వస్తారు. మనని పుట్టించిందే భగవంతుడు. ఎందుకు నమ్ముతున్నారు? ఆయన ఒక మనిషి కదా, దేవుడు కాదు కదా, ఎలా నమ్ముతున్నారు మీరు? మనుషులని మనమే నమ్ముకున్నప్పుడు దేవుడిని ఎందుకు నమ్మొద్దండి? దేవుడు మనని పుట్టించిన భగవంతుని నమ్మాల్సిందే. దేవుళ్ళు అయితే కల్లోకి రారు, దయ్యం రూపం కాబట్టి సాయిబాబా వాళ్ళకు కల్లోకి వస్తున్నాడు కాబట్టి పిచ్చి భజనలు చేస్తున్నారు ప్రజలు, హిందువులు అని అంటున్నారు కొంతమంది. ఒక మాధవిలత అనే ఒక హీరోయిన్. లేదండి, దేవుడు అంటే అర్థం తెలియని వాళ్ళే అలా మాట్లాడతారు. దేవుడు మనని పుట్టించిందే భగవంతుడు, ఆయనను స్మరించండి మనము. కానీ ఒక్క క్షణం, ఒక్క సెకండ్లోనే ఆయన ధ్యానంలో ఉంటాం. తర్వాత అన్నీ అందులో పోయినా ఇది అది ఏదో ఉంటుంది. కాకపోతే వచ్చిన మనం భగవంతుడిని నమ్మి ఉంటేనే మనకు అంతా మంచి జరుగుతుంది. మీరు చెప్పండి సార్ సాయిబాబా గురించి. సాయిబాబా చాలా మహిమున్న దేవుడు. చాలా ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంటాం మేము 25 ఏళ్ళు అయిన దగ్గరకు వచ్చి ప్రతి గురువారం వస్తాం. అంతా మాకు అనుగుణంగా జరుగుతుంది. మంచి ప్లేస్లో ఉన్నాం మేము, చాలా బాగుంది. ప్రతి నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తాం. మాధవిలత సాయిబాబా పైన చేసిన కొన్ని కామెంట్లు వచ్చాయి సోషల్ మీడియాలో, చూసారా మీరు? చూసామండి. ఏం చెప్తారు దాని గురించి? అవన్నీ ఆమె వ్యక్తిగతం అండి, అవి మనవి కావు. సాయిబాబే అంతే. మొక్కిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దేవుడే. ఆమెను హీరోయిన్ మనం చేసినాం ఆమెను, అంతే. ఆమెను ఎవరు లెక్క పెడతారండి? ఆమెను ఎవరు పెట్టామండి. ఓకే సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. మీకు కూడా 2026 సంవత్సరము నూతన శుభాకాంక్షలు సార్. సాయిబాబా గురించి మీ మాటల్లో చెప్పండి. సాయిబాబా ఒక గురు అని అనుకోవాలి మనం. మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గారు ఎట్లాగో సాయిబాబా కూడా అటువంటి గురువుగా చాలామంది భక్తులు నమ్మకంతో చక్కగా స్వామివారి దర్శనానికి షిరిడిలో కానీ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ చక్కగా అందరూ సాయి భక్తులుగా బాగా మంచిగా దర్శనాలు చేసుకొని ఆయన బాగా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి సాయిబాబా ఈజ్ గ్రేట్ పర్సన్. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ఎలాగైతే మా మతంలోకి రండి అని హిందువుల్ని మారుస్తున్నారో, అలాగే ఈ సాయిబాబా ఒక ముస్లిం వ్యక్తి. ఈ సాయిబాబా భక్తులు కూడా మొత్తానికి అలా డైవర్ట్ అవుతున్నారు. అసలు ఆయన దేవుడు ఎక్కడా అని చెప్పేసి కొంతమంది అంటారు. అదంతా ఫేక్ న్యూస్. అది యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియాని వ్యక్తిగతంగా పెంచుకోవడానికి తప్పితే కానీ అదంతా ఫేక్ న్యూస్. ఇది ఎప్పటి నుంచి బాబా 1918లో సమాధానం అయిన తర్వాత నుంచి కూడా, ఆయన ఉన్నప్పుడు కూడా చాలామంది షిరిడీలో ఆయన బాగా నమ్మకం, ఆయనగా చాలామంది శిష్యులు ఉన్నారు. అదంతా ఫేక్ న్యూసే కానీ అదంతా కరెక్ట్ కాదు. ఆయనగా చాలామంది శిష్యులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వ్యక్తిగత దాని గురించి చెప్పడమే కానీ అదంతా ఫేక్ న్యూస్. ఈవెన్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా చాలామంది మన సాయిబాబా టెంపుల్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే మేము ప్రతి గురువారం మేము చూస్తూ ఉంటాం భక్తుల్ని. చాలామంది చక్కగా వారి యొక్క కోరికల్ని తీర్చుకోవడానికి స్వామివారి దగ్గరికి వచ్చి చక్కగా బాబాని నమ్మి
చక్కగా దర్శనాలు కానీ చేసుకుంటూ ఉన్నారు. భక్తులందరూ కూడా మరొక్కసారి పేరు పేరు ఎవరైనా కానీ, ఏ క్రిస్టియన్ కానీ, హిందూ అయినా కానీ, ముస్లిం అయినా కానీ, చాలామంది చక్కగా వాళ్ళు వచ్చి దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. సో అదంతా ఫేక్ న్యూస్, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. అలా కామెంట్ చేసే వాళ్ళకి ఏం చెప్తున్నారు? అది ఫేక్ న్యూస్. వాళ్ళ సోషల్ మీడియాకి ఏం చెప్తామంటే, ఈ సోషల్ మీడియాకి వాళ్ళ బాబానే చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు అంతా. మనం అయితే బాబా కానీ వాళ్ళ జీవితంలో మాత్రం 100% వాళ్ళకి అది ఎఫెక్ట్ మాత్రం తప్పకుండా ఉంటుంది ఎప్పుడైనా కానీ. వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళకి కానీ, ఎవరి నమ్మకం వాళ్ళది. ఫస్ట్ నమ్మకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అది మాత్రం రాంగ్ వాళ్ళది. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. ఎస్ కరెక్ట్. ఓకే, ఇంకా చాలా మంది వస్తున్నారు కాబట్టి భక్తులు ఇక్కడికి, ఈ రోజు గురువారం కాబట్టి బాబా భక్తులు ఉన్నారు కాబట్టి సాయిబాబా గురించి ఒక మాటలో మీరు చెప్పండి సార్. ప్రపంచం మొత్తానికి గొప్ప దేవుడుగా మేము భావిస్తాం. అలాగే అందరి వాడు హిందూ ముస్లిం మతస్థ భేదం లేకుండా అందరినీ సమానంగా చూస్తాడు, కోరిన వరాలు ఇచ్చేస్తాడు. అంటే సోషల్ మీడియాలో సాయిబాబా గురించి కొన్ని వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి, దేవుడు కావాలి, పని కట్టుకొని చేసే ఏదో చేసే పనులు అంతే. దాంట్లో ఏం లేదు, భగవంతుడు అందరికీ సమానమే, అందరినీ మంచిగా చూస్తాడు. ఓకే ఓకే, ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మీరు బాబా టెంపుల్ కు ప్రతి వారం వస్తూ ఉంటారా? అప్పుడప్పుడు వస్తాము. ఫెస్టివల్స్ కి. అంటే బాబా అంటే మీకు దేవుడు అని నమ్ముతారా? నమ్ముతాము. చాలా మాకు సోషల్ మీడియాలో అసలు సాయిబాబా దేవుడు కాదు అని కొన్ని వ్యాఖ్యలు వస్తా ఉన్నాయి, చూసారా? మాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయింది సార్. అవును, చాలా విధంగా మాకు హెల్ప్ చేసిండు. అంటే ఒక హీరోయిన్ మాధవిలత అనే ఆమె కామెంట్లు చేస్తుంది, సాయిబాబా దేవుడు కాదు, అసలు జనాలు పిచ్చోళ్ళు నమ్మేవాళ్ళు, ఆయనకు భజనలు చేస్తున్నారు ఒక దయ్యానికి అని చెప్పేసి కూడా ఏం లేదండి, ఎవరి నమ్మకం వాళ్ళది. ఆమెకు నమ్మకం లేకపోతే మనం ఏం చేయలేము. అంతే. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్పాలి, నమ్మాలి. మన నమ్మకంతో ఉంటే భగవంతుడు ఉంటాడు. నమ్మకంతోనే ఉంటది అంటారు. ఓకే, ఇంకా కొంతమంది వస్తున్నారు, అడుగుదాము. ఎందుకంటే అందరు కూడా దేవుడే సాయిబాబా అంటూ ఉన్నారు, మరి సాయిబాబాని నమ్మి తీరాలి అంటున్నారు. మరి ఏం చెప్తారో చూద్దాము. ఓకే, పెడదాం. బ్రో, టెంపుల్ కి ఎప్పుడు వస్తుంటారా మీరు? అవును మేడం, వస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో సాయిబాబా గురించి కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి, మాధవిలత చేశారు, అసలు ఈయన దేవుడు కాదు అని. ఏం చెప్తారు? నేను చూడలేదు మేడం, అన్నయ్య మాట్లాడతాను. నేను దాని గురించి చూడలేదు మేడం, మాట్లాడతాను. ఎందుకంటే చూడండి, పెద్దవాళ్ళు అట్లాంటిది సోషల్ మీడియాలో ఇలాంటివి చూశారు కానీ యూత్ ఎవరు చూడలేదట. మేము చూడలేదు, మాకు తెలియదు అంటూ ఉన్నారు. చూద్దాం, మరి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. స్వామి శరణం స్వామి. స్వామి, సాయిబాబా గురించి చెప్పండి స్వామి. సాయిబాబా సర్వ జగద్గురు ఆయన, దత్తాత్రేయ చూడే అవతారమే. ఏది మొక్కున్నా అన్ని సత్పదాలు తీస్తున్నాడు. సంపూర్తి మనస్ఫూర్తిగా స్వామి అనుకుంటారు. అంటే సాయిబాబా దేవుడు కాదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? దేవుడు మూర్ఖులకు మనం ఏం చెప్పలేము స్వామి. దేవుడు కాదనడానికి మనకు దయ్యం అంటే మనం ఏం చెప్పలేము కదా. దేవుడు దండమే. ఏదైనా ఉన్నది అనుకుంటే ఉన్నాడు, లేదనుకుంటే లేదు. ఉన్నదాన్ని మేము అయ్యప్ప వేసుకున్నాం, కొంతమంది లేదంటారు. మా తృప్తి. హిందువులు అనవసరంగా సాయిబాబాను దేవుణ్ణి చేశారు, ఆయన ఒక మనిషి రూపంలో ఉన్న ఒక దయ్యము అని కొంతమంది కామెంట్ చేశారు. అది ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ కింద వచ్చింది. ఇప్పుడు నిన్న మొన్న వచ్చింది కాదు ఇది. ఆయన దేవుని చేసినంటే నిన్న మొన్న వచ్చింది. 1 year బ్యాక్ 20 years బ్యాక్ వచ్చింది కాదు, కొన్ని ఏళ్ళ కింద వచ్చింది ఆయన బాబా. మనం ఇవంతా మన సంతానం వీళ్ళని ఎవరు లేనప్పుడు, సో వీళ్ళకి అవన్నీ తెలియనప్పుడు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? ఆ కాలంలో ఉన్న వాళ్ళు మాట్లాడాలి దేవుడా కాదా అని చెప్పి. అది కరెక్ట్ కదా. థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఏం చెప్తారు ఇట్లా సాయిబాబా దేవుడు కాదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? సంవత్సరం ఓం శ్రీ సాయినాథనమ్మ. నేను చిన్నప్పటి నుంచి కూడా 6th 7th క్లాస్ నుంచి కూడా బాబా అంటే నాకు చాలా ఇష్టము. ఫాస్టింగ్ ఉండేదాన్ని. అది ఎంత నిష్టగా అంటే మళ్ళీ నేను స్కూల్ నుంచి వచ్చినాక కూడా ఇంటికి వెళ్ళి స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకున్నాక తినేదాన్ని. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మా మ్యారేజ్ అయినాక ఇక్కడికి వచ్చి, మాది ఖమ్మంలో మ్యారేజ్ అయినాక అప్పుడు ఈ టెంపుల్ డెవలప్ అవుతుంది, అప్పుడు ఇంత కాలేదు. ఇక్కడికి రాగానే మా కార్ ఆగిపోయింది. కార్ ఆగిపోతే మీకు దర్శనం చేసుకోపోతుంటే, ఇక్కడికి రాగానే కార్ ఆగిపోయింది. మళ్ళీ మా కార్ వచ్చిందాక ఇక్కడ వెయిట్ చేసాం. ఆ వెయిటింగ్ ఎందుకని బాబా గుడికి పోయి దండం పెట్టుకుని, అంటే మాకు ఆ విధంగా బాబా ఆశీర్వచనం ఉంది. ఇక్కడికి రాగానే ఆగిపోయిందంటే అది దేవుడి మహిమ అంటారు, ఏదంటారు చెప్పండి. అంటే సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్తూ ఉంటాడు సాయిబాబా. ఆయన ముస్లిము, ఒక మనిషి అవతారంలో ఆయన సంచారం చేశారు. అలాంటి ఆయనని దేవుడు అని నమ్మారు. మీ కర్మఫలాలు బాగున్నాయి కాబట్టి మీకు మంచి జరిగింది, ఆయన వల్ల జరగలేదు. ఆయన ఒక మనిషి రూపంలో ఉన్న దయ్యం కాబట్టే కళలోకి వస్తాడు అంటున్నారు. మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా.
కర్మ మంచిగా ఉంది కాబట్టి మీకు మంచిగా అయింది, కర్మ బాగా కర్మ అంటే దాన్ని అంతే కదా, కర్మ ఫలాన్ని బట్టే ఉంటుంది. అట్లని చెప్పి ఆయన దేవుడు అంటలేము, దయ్యం అంటలేము. మరి ఏదైనా మన నమ్మకం బట్టి ఉంటుంది. మేము ఇప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్న మేము అన్ని దేవుళ్ళకి ఇది చేస్తాం. ఓన్లీ అయ్యప్పనే కాదు, ఇప్పుడు అయ్యప్ప నన్నే గొలమని చెప్పలేదు. అందరి గుళ్ళో పోతే అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకుంటాం. అది మా అయితే వాళ్ళు ఎవరెవరైతే ఇలాంటి కామెంట్లు చేశారో సాయిబాబాను నిందిస్తూ వాళ్ళందరి మీద కేసు అయింది. అలా వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు? ఇప్పటికైనా సరైన బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా నిజం తెలుసుకుంటే ఆ బాబా రక్షిస్తాడు. కేసు అయినా చేసినా ఇప్పటికైనా బాబా దగ్గరికి వచ్చి బాబా అని ఒక్క నిమిషం, మళ్ళీ 5-10 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక్క సెకండ్ వచ్చి బాబా దగ్గర నిల్చోమని ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారు. ఆయన చెప్పిన స్లోగన్ కరెక్టే, సబ్కా మాలిక్ ఏక్. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, గురుద్వారా అయినా ఒక్కడే కదా దేవుడు. పన్నెండు ఇదైతే లేదు దేవుళ్ళు, మరి దాన్ని కాదని ఎట్లా అంటారు? అవునా కదా. ముస్లిమ్స్ అంటే మా అల్లా అంటాడు, ఈయన క్రిస్టియన్ చేస్తాడు, మనం వాళ్ళని క్రిస్టియన్ చేస్తలేము. ఎవరి నమ్మకం వాళ్ళు, ఎవరు పుట్టి వాళ్ళు ఆ క్యాస్ట్లో పుట్టిండు వాళ్ళకి ఆ దేవుడు, మనం క్యాస్ట్లో పుట్టి మనం తెస్తాం. ఏ దేవుడు మనం కించపరచదు. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా మరి ఇప్పటిదాకా కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సబ్కా మాలిక్ ఏక్ హై అని ఎందుకన్నాడంటే ఎవరైనా కానీ తేడా లేకుండా అలాంటిది మతంతో సంబంధం లేకుండా తేడా లేకుండా ఉండాలి, అందరినీ ఒకే దృష్టితో చూస్తాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకు ఆయన తప్పు కాదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఆయన నిజంగా దేవుడే అని చెప్పేసి నమ్మాలి ఖచ్చితంగా. ఆయన మీద దూషించినట్టుగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కూడా బాబానే నమ్మాలి అని చెప్పేసి కూడా అందరూ ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు 30-40 సంవత్సరాల నుంచి బాబా టెంపుల్కి వస్తున్న వాళ్ళు ఉన్నారు, బాబాని నమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందుకు మరి చాలామంది అయితే చెప్తూ ఉన్నారు బాబాని మేము నమ్ముతాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మీరు బాబా టెంపుల్కి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటామండి, రెగ్యులర్గా వస్తుంటాము. బాబా అంటే వస్తుంటాము, నమ్మకము. అంటే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అంటే బాబా దేవుడు కాదు అని కొన్ని కామెంట్లు ఈ హీరోయిన్ మాధవిలత చేసింది, కొన్ని నీచంగా కూడా మాట్లాడారు. దీనిపైన ఏం చెప్తారు? అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా, అన్నిటినీ మనము సమానంగా చూడాలి, ప్రతి ఒక్క మతాన్ని. కానీ కొంతమంది ఇంకా ఏం చేస్తారు, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాబా ఒక మనిషి రూపంలో ఉన్న దయ్యం లాంటి వాడు, అందుకే అందరి కల్లోకి వస్తాడు అని అంటున్నారు. ఆయన అసలు దేవుడు ఎలా అవుతాడు అని చెప్పేసి కూడా, దేవుడు కాదని నిరూపించడానికి కూడా మేము పోరాడుతాము, హిందువులల్లో మేల్కొలుపుతాము, పిచ్చి వాళ్ళు కాబట్టే భజనలు చేస్తున్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతే, ఎవరి నమ్మకాలు వాళ్ళు పాటిస్తుంటారు. అంతే మనం కూడా ఇప్పుడు 3 మతాలు ఉన్నాయంటే 3 మతాలు అయినాయి కదా, చాలా మతాలు ఉన్నాయి. కొంతమంది హిందూ మతం మంచిది కదంటారు, కొంత క్రిస్టియానిటీ మంచిది కదంటారు, ముస్లిం మంచిది. ఎవరి నమ్మకాలు వాళ్ళు ఉంటాయి, డిపెండ్ అంతా ఉంటాయి. అమ్మ మీరు చెప్పండి బాబా గురించి. బాబాకి ఎక్కువ నమ్ముతున్నానండి, 35 సంవత్సరంగా మొక్కుతున్నాను. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మా మన్మడు 3 అంతస్తుల నుంచి కింద పడ్డాడు. సాయి కుమరన్ ఆయన పేరు. సాయిబాబా గుడికి ఎక్కిపోయినా ఎండికెళ్ళి ఇచ్చి వచ్చినా ఆయన మంచిగా ఉండు. ఇప్పుడు ఇంకా తెలివి అయిండు. సాయిబాబా నమ్మితే ఏం ఇది లేదు, మనకు తప్పు లేదు. మేము తమిళియన్ మధురై మాది, కానీ 35 ఇయర్స్గా మొక్కుతున్నాం బాబాని. కోరుకున్నదంతా జరుగుతుంది, మన బాధలంతా తీర్చరు. ఎవరు ఏదైనా అంటే అదంతా మూఢనమ్మకాలు. నేను చెప్పేది నాకైతే కరెక్ట్, నా దాంట్లో అన్నీ జరిగింది. ఏది అనుకుంటే అన్నీ జరుగుతుంది. ప్రాణం పోయిన వాళ్ళు కూడా ప్రాణం మళ్ళీ ఇస్తారు బాబా. అంటే ఏదనుకుంటే అది ఎలా సాయిబాబా చేస్తాడా మీకేమన్నా? ఎందుకంటే మీకు ఆ టైంకు మంచి జరిగేది ఉంది కాబట్టి మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మేము కోరుకున్నప్పుడు చిన్నది అడిగితే కూడా అది జరుగుతుంది, పెద్ద విషయం అడిగితే కూడా జరుగుతుంది. కాదనేది లేదు, లేదనేది కాదు. సాయిబాబా 100% దేవుడే. ఆయనే అన్ని నెరవేరుస్తున్నాడు. అన్ని 35 ఏళ్ళుగా మొక్కుతున్నానమ్మా. ఒక చిన్నది కాదు. మా మన్మడి పేరే సాయి కుమరన్. సిరిడి పోయినా ఆయన అంత బతికిచ్చిండు బాబా. నమ్మకం లేదని ఉంటే సాయిబాబా బతికిచ్చిండు. 3 అంతస్తుల బిల్డింగ్ల నుంచి కింద పడితే సాయిబాబా మహిమ వల్ల బాగుండు. మా సాయి కుమరన్ మంచిగా చదువుతుంటూ మంచిగా టాలెంట్ అయిండు. అంటే రాముడు దేవుడు, బాబా దేవుడు కాదు. ఆ జనాలకు అంటే ఒక వల్గర్ మాటలు కూడా సిగ్గు శరం లేక భజనలు చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్లు చేసింది మాధవిలత. దీనికి ఏం చెప్తారు? ఏం చెప్తారంటే వాళ్ళ నమ్మకం, మనం ఏం చెప్పలేదుగమ్మా. నాకైతే మంచిగా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.